హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందన దివాకర్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో మీకు టైటిల్ చూసి ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నామో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఐ నో వీడియో కొంచెం లేట్ అయ్యింది. ఎందుకు అంటే నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో చెప్పాను, నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల నేను అంత పార్టిసిపేట్ చేయలేకపోతున్నాను అని చెప్పేసి. యాక్చువల్గా వరలక్ష్మి వ్రతం రోజు కూడా నాకు హెల్త్ అంత బాగాలేదు, అందుకే చాలా తక్కువ కంటెంట్ షూట్ చేశాను. అదొక రీజన్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ చేసుకునే ప్రాసెసే కాబట్టి కొంచెం కట్ షార్ట్ చేశానమాట. నేను యాక్చువల్గా షార్ట్ వీడియోకే అని తీశాను, అందుకే వీడియో మొత్తం ఇలా వర్టికల్గా వచ్చింది. ఫుల్ వీడియో అనుకోలేదు, బికాజ్ నా హెల్త్ కండిషన్ అలా ఉన్నింది. అండ్ ఎందుకో ఈసారి షార్ట్ వీడియోనే చేద్దాం అనుకున్నాను, కానీ కంటెంట్ ఎక్కువ రావడం వల్ల నేను దీన్ని ఫుల్ వీడియోగా చేయాల్సి వచ్చింది. తప్పలేదన్నమాట. నేను ఎక్కడ కట్ చేయలేకపోయాను, అందుకోసమే ఇలా చేశాను. పూజ మార్నింగ్ యాజ్ యూజువల్ చేసేసుకున్నాము. దాని తర్వాత ఫస్ట్ వాయనం నేను మా అత్తయ్యకి ఇచ్చాను, అండ్ మా అత్తయ్య నాకు ఇచ్చిందనమాట. తర్వాత మా పిన్ని ఇంటికి వచ్చింది, సో తనకు కూడా తాంబూలం అయితే ఇచ్చేసుకున్నాము. అండ్ ఈవినింగ్ మంచిగా రెడీ అయిపోయి మేము ఇంకా వేరే రిలేటివ్స్ ఇళ్ళకి వెళ్తాం కదా తాంబూలం తీసుకోవడానికి, అలా అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇది వచ్చేసి మా పిన్ని వాళ్ళ ఇంట్లో అమ్మవారు. ఇంతకుముందు చూపించింది వచ్చేసి వేరే మా రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లోదనమాట. నాకు అమ్మవారి శారీ చాలా నచ్చింది అక్కడ. సో ఇది మా పిన్ని వాళ్ళ ఇంట్లో. మా పిన్ని మాకు తాంబూలం ఇస్తూ ఉంది. నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదా, తను పిండి వంటలు చేసింది అని చెప్పేసి. సో ఆ పిండి వంటలు ఇచ్చింటే అవి తింటూ ఉన్నాను. చాలా బాగున్నాయి అన్నమాట టేస్ట్. ఈసారి ఎప్పుడైనా కుదిరితే మా పిన్నితో రెసిపీ అడిగి కనుక్కొని డెఫినెట్గా మీతో కూడా షేర్ చేసుకుంటాను, బికాజ్ చాలా బాగా వచ్చాయన్నమాట, అందుకే చెప్తున్నాను. సో మా పిన్ని వాళ్ళ ఇల్లు అయిపోయిన తర్వాత మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాను అనమాట. పుట్టింటికి వెళ్ళకపోతే ఎలా చెప్పండి, అందుకే అక్కడికి వెళ్ళిపోయి అక్కడ మమ్మీని నవీన్ కూడా పిక్ చేసుకొని మా కజిన్ లత అక్క అని చెప్పేసి నా ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ ఉంది. తను మీకు నా ప్రీవియస్ వీడియోస్ చూసే వాళ్ళకైతే అర్థమై ఉంటుంది. వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయాము. అక్కడ మా మెయిన్ చిట్టి లక్ష్మికి తాంబూలం ఇచ్చారు. అండ్ తర్వాత మా ఇంటికైతే వచ్చేసాము. మా ఇంట్లో కూడా చిట్టి లక్ష్మికి మంచిగా తాంబూలం ఇచ్చానమాట. నేను ఒకటి పట్టులంగా తీసుకొని వచ్చాను, సో అది ఒళ్ళో పెట్టాను. బికాజ్ ఆశ్రీకి ఇది మా ఇంట్లో ఫస్ట్ వరలక్ష్మి వ్రతం అనమాట. సో నేను ఏమైనా ఇవ్వాలి అనుకున్నాను, అందుకే పట్టులంగా తీసుకొని వచ్చి తాంబూలం అయితే పెట్టేశాను. మెయిన్ అమ్మవార్లు ఉండేదంటే ఇలాంటి పిల్లల్లోనే కదా, మెయిన్ అమ్మవారు తనే అనమాట ఇక్కడ మాత్రం. సో చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే ఆశ్రికి తాంబూలం ఇవ్వడం అన్నది. తనకు కూడా మంచి కాళ్ళకు పసుపు పట్టించి బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చాను. చాలా బాగా అనిపించింది. ఈసారి మేము వరలక్ష్మి వ్రతం చాలా సింపుల్గా చేసాము, బికాజ్ నా హెల్త్ అంత బాగాలేదు అండ్ మా అత్తయ్యకు కూడా ఏజ్ రీత్యా అంత ఓపిక ఉండదు కదా, అందుకే దేవుడి రూమ్లో సింపుల్గా చేసుకున్నాము. యూజువల్గా హాల్లో పెట్టేవాళ్ళం మేము, బట్ ఈసారి సింపుల్గా చేయాలని చెప్పి దేవుడి రూమ్లోనే పెట్టేశామన్నమాట. అండ్ ముత్తైదువుల్ని కూడా ఎక్కువ పిలిచలేదు, బికాజ్ మనం బాగుంటే కదా వాళ్ళకి ఏదైనా చెయ్యగలము. సో అందుకే ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్కే పిలిచి వాళ్ళకే తాంబూలం ఇచ్చాము. ఒక 5 మెంబర్స్కి ఇచ్చినా చాలండి తాంబూలం, అందరినీ పిలవాలనేం లేదు. సో అందుకే అనమాట సింపుల్గా చేసుకున్నాము. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఇంతవరకు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. బాయ్, సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.